నమస్కారం. రండి రండి రండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను స్వామి. రండి రండి. ఎలా ఉన్నావు బాబు? ఆ భగవంతుడి దయ వల్ల బాగానే ఉన్నాను. నేను పక్క ఊళ్ళో ఓ పాత ఫ్యాక్టరీ కొనుక్కున్నాను. మీరందరూ వచ్చి రేపు ఉదయం సుదర్శన హోమం జరిపించాలి. ఈ ఆలయానికి ట్రస్టీ మీరు. మీ ఫ్యాక్టరీలో విశేషం అంటే మేము జరిపించుకుంటే ఇంకెవరు జరిపిస్తారు? బేసిక్గా జరిపించేద్దాం. చాలా సంతోషం. మీరు ఈ కోవిలకి ఎంతో ఖర్చు పెట్టారు. పుణ్యకార్యాలు చేసే వాళ్ళకి పిలవకపోయినా వెళ్ళి సేవ చేయాలి అంటారు. మీరే వచ్చి పిలిచారు, అవశ్యం వస్తాం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర ఔషధ అస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ ఫట్మణే పరంజ్యోతినే స్వాహా. సుదర్శన హోమం జరిపిస్తే అందరూ 1116 ఇస్తారు. తమరు 5116 ఇచ్చారు. మీ పెద్ద మనసులాగే మీ ఫ్యాక్టరీ కూడా ఓహోని అభివృద్ధి చెందుతుంది. మీ వాక్కు నిజంగా ఫలించాలి. మేము సెలవు మరి మేము పుచ్చుకుంటాం. వెళ్ళొస్తాం. సుదర్శన హోమం ఎప్పుడో పూర్తయిందని కేశవ భట్టాచార్యులు చెప్పారు. ఎందుకు ఎన్ని రోజులు? అంతా తర్వాత చెప్తాను. కల్పన ఒకసారి ఇట్రా. ఏంటన్నయ్య, ఎందుకు పిలిచావు? కంప్యూటరా? నాకా? చాలా థ్యాంక్స్ అన్నయ్య. కొండానికి బాగా ఖర్చు పెట్టినట్టు. మన ట్రస్టీ పుణ్యమూర్తి 5001 రూపాయి దక్షిణగా ఇచ్చారు. దాన్ని అడ్వాన్స్ గా ఇచ్చి మిగతాది ప్రతి నెల కడతానని చెప్పి కొనుక్కొచ్చేసాను. చిక్క మీద నాకు చేసే 1-2 పనులు కూడా చేయడం మానేస్తుంది. అది కూడా కలిపి నేనే చేస్తానమ్మా. దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అది బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలి. ఏరా అబ్బాయి, అన్ని చెల్లాయి కోసమే చేర్చి పెడితే ఎలా? నువ్వు హాయిగా బతకాలి కదా. నీకంటూ ఏమైనా దాచిపెట్టుకున్నావా లేదా? పిన్ని గారు, గణపతి ఎలాగైతే శివుడు పార్వతి లోకాన్ని ప్రదక్షిణ చేశాడో అదే విధంగా నాకు మా అమ్మ చెల్లాయే లోకం. నేనెలా ఉండాలో ఏం జరగాలో ఆ భగవంతునే చూసుకుంటాడు. మీరు కాస్త ఊరుకుంటారు? చెక్కడికి బాబు బయలుదేరుతున్నా? మాధవాచార్యుల వారి ప్రసంగానికి లేట్ అవుతుంది. నేను వెళ్ళొస్తాను. వస్తాను.